అరే ఆగండి ఆగండి మామ బ్రోస్, మీ నుండి మేము ఎక్స్పెక్ట్ చేసేది ఒక లైక్ మాత్రమే అండ్ ఒక సబ్స్క్రైబ్ అంతే. అలాగే మీకు ఎవరి పర్ఫార్మెన్స్ బాగా నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. పటిదారు, ఓ పటిదారు, అరే ఎలా ఉంది మా ఎస్ఆర్హెచ్ దెబ్బ? మీ ఆర్సీ బోడికి అబ్బా, అరే ముందే చెప్పిన కదా రివెంజ్ మాత్రం ర్యాంపేజ్ లెక్కుంటుందని. అదే చూస్తుంది కదా 20 30 ఏకంగా 55 రన్నుల తేడాతో మిమ్మల్ని వట్టిగానే బొంద పెట్టినాం. అయినా ప్యాట్ బ్రో మీరెక్కడ గెలిచిరు, మేమే పోతే పోనిలే అని వదిలేసినాం. అయినా ఈ మ్యాచ్ మాకు గెలిచినా ఒకటే గెలవకపోయినా ఒకటే. చూస్తే పాయింట్ టేబుల్లో ఇంకా టాప్ 1లోనే ఉన్నాం. అందుకే పోతే పోనిలే అని మీ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం వదిలేసినాం. అరే మీరెక్కడ వదిలిపెట్టారు, మీరు భయపడ్డారు, మా టీంను చూసి మీరు భయపడ్డారు. ఒక్క బ్యాటింగ్లోనే కాదు బౌలింగ్లో కూడా మీకు షేక్ చేయించినాం. 3 వికెట్లు పడ్డాయో లేదో టెస్ట్ మ్యాచ్ కంటే దారుణంగా ఆడిర్రు. అయినా కమిన్స్ మాకు మ్యాచ్ గెలవకపోయినా పర్వాలేదు, టాప్ పొజిషన్లో ఫిక్స్ అయినాం, అది చాలు. అందుకే బాయ్ స్లోగానే ఆడినాం, 200 వరకు పోయినాం. అయినా ఒప్పేసుకుంటున్నాం, ఫస్ట్ 255 చేజ్ చేయడానికి ఆడినాం. 3 వికెట్లు పడగానే ఆ తర్వాత నెట్ రన్ రేట్ కాపాడుకోవడానికి ఆడినాం, కాపాడుకున్నాం. కింగు, ఓ కింగు, ఎక్కడ పోయా నీ చేజు? చేజింగ్ అంటేనే కింగ్, కింగ్ అంటేనే చేజింగ్ అంటారు కదా, ఇప్పుడు ఎక్కడ పోయా నీ చేజింగ్? అయినా నువ్వు నన్ను బాగా రెచ్చగొట్టినావు. ఇంపాక్ట్ ప్లేయర్ లెక్క కాదు, ఆఫ్ స్పిన్ బౌలింగ్ వేయమన్నావు. బౌలింగ్ వేసినా వికెట్ తీసినా, అది ఈ హెడ్ అంటే. అరే హెడ్, నేను బౌలింగ్ వేయమంది నేను బ్యాటింగ్లో ఉన్నప్పుడు, నేను బ్యాటింగ్లో లేనప్పుడు కాదు. నేను బ్యాటింగ్ ఆడినప్పుడు నువ్వు బౌలింగ్ వేస్తుంటే చూపెట్టేవాడిని, ఈ కింగ్ తడాక ఏందో చూపెట్టేవాడిని. అయినా నీ వికెట్ మా షాకిబే వీకేసినాడు, ఇంకా నేనెందుకు చెప్పు? అయినా నువ్వు రెచ్చగొట్టినావు కాబట్టి నేను 19 ఓవర్ల బౌలింగ్ వేసిన. నువ్వు చూసినావు కదా మీ కెప్టెన్ వికెట్ ఎట్లా వీక్ పడేసినావు. అది హెడ్ అంటే. హెడ్ అంటే బ్యాటింగ్ ఒకటే కాదు బాయ్, బౌలింగ్ కూడాను. నీ యవ కథ మొత్తం కథ నాకుంటది. అరే నీ యవ కాటేరమ్మ కొడుకులా మజాక, ఓపెనింగ్ నుండి ఫినిషింగ్ వరకు ఏం బ్యాటింగ్. నీ యవ్వ దంచి దంచి మడత పెట్టేసినారు. హెడ్ చూస్తే మంచి స్టార్ట్ ఇచ్చిండు, ఆ తర్వాత అభిషేక్ అయితే షేక్ ఆడించిండు. 22 బాలాల 5 సిక్స్లు 4 ఫోర్లతోని ఏకంగా 56 రన్నులు కొట్టిండు. ఆ తర్వాత ఇషాన్ కిషన్ అయితే రెండోసారి 79 రన్నులతోని వైల్డ్ ఫైర్ అంటే ఏంటో చూపెట్టిండు. ఆ తర్వాత అయితే కాటేరమ్మ పెద్ద కొడుకు క్లసేను ఏం కొట్టినాడు, బౌలర్లనైతే షేక్ చేయించిండు. ఆ తర్వాత వచ్చిండు రెడ్డి, నితీష్ కుమార్ రెడ్డి, మంచి ఫినిషింగ్తో 230 రావాల్సింది 255 దాకా తీసుకుపోయిండు. అరే ఇంత మంచి రన్స్ కొట్టి టాప్ 2కు వెళ్ళలేదని బాధపడకండి, ఎలిమినేటర్ నుండి కొట్టుకుంటూ పోదాం, 2016ని రిపీట్ చేద్దాం. కాటేరమ్మ కొడుకులు అనుకుంటే జరిగి తీరుతుంది. అయినా ఈ మ్యాచ్లో మనం 87 రన్స్ తేడాతో గెలవకపోయినా ఆ ఆర్సీబీ ఫాస్ట్ బౌలర్లను మాత్రం ఒక ఆట ఆడుకున్నాం. ఒక్కొక్క బౌలర్ అని 50 రన్నుల పైననే కొట్టినాం. అది మన ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ అంటే. ఇప్పుడు చెప్పండి రా అబ్బాయిలు, ఎస్ఆర్హెచ్ అంటే ఫైర్ అనుకుంటురా, వైల్డ్ ఫైర్.